వీరి తండ్రి దశరథ మహారాజు. దశరథుడు. దశ అంటే 10. రథుడు అంటే దశరథాలు. దశరథాలు. ఎన్ని ఉన్నాయి రథాలు? 10. ఏమిటి ఆ రథాలు? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. కరెక్ట్. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలతో కొన్ని జీవుడు ఉన్నాడు. జీవుడు ఆ దశరథుడు. ఓకే. అయోధ్య అనే నగరాన్ని పరిపాలిస్తున్నాడు. అయోధ్య. యోధ్య అంటే యుద్ధం చేత జయింపబడేది. అంటే యుద్ధం చేత జయింపబడేది అయోధ్య. నువ్వెంత యుద్ధం చేసినా కూడాను శరీరంను జయించలేవు. నువ్వు శరీరం పోవాల్సిందే, గిట్టాల్సిందే. అది ప్రకృతి ధర్మం. అది నువ్వు ఎన్నో లక్షల సంవత్సరాలు దాన్ని గట్టిగా ఉంచుకోవచ్చు కాక, కానీ అది పోవాల్సిందే. అది ఈ శరీరంలో, అయోధ్య అనే శరీరంలో జీవుడు ఉన్నాడు 5 జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో. అది దశరథుడు. ఈ జీవుడికి 3 పెళ్ళాలు. ఈ జీవుడికి 3 గుణాలు ఉన్నాయి. తమో గుణము, రజోగుణము, సాత్వికం. తమో గుణం అంటే కైక, రజోగుణం అంటే సుమిత్ర, సాత్వికం అంటే కౌసల్య. ఈ సాత్విక యొక్క పుత్రుడు కౌసల్య పుత్రుడు శ్రీరాముడు. ఇది అందరి కథ చెప్తుంది, దశరథుడి కథ.